యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థనా కూడికలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడ్డలకు దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలోచిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వక వందనాలు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చాలా మంది జీవితంలో ఏముంటుందంటే భయం ఉంటుంది, అధైర్యము ఉంటూనే ఉంటుంది. లేదా అధైర్యం ఎవరంటున్నారా? సరే, మీ ధైర్యాన్ని టెస్ట్ చేస్తా, జాగ్రత్తగా ఎంత మాక కొనకు మాకు అర్థమైందా? సరే, పరిశుద్ధ లేఖనం ఏం తెలియపరుస్తుందంటే భయపడని తెలియపరచట్లా, అధైర్యంగా ఉండని తెలియపరచట్లా, లేకపోతే వేరే వాటికి దిగులు పడండి చెడిని తెలియపరచలే. కానీ పరిశుద్ధ లేఖనము ధైర్యముగా ఉండుడని తెలియపరుస్తుందండి. కనుక మనం ధైర్యంగా ఉండాలా లేదా? అక్షయ, ధైర్యంగా ఉండాలా లేదా? ఓకే, సరే. అయితే ధైర్యము సమూహంతో కలిగి నిలువబడుట, మానవత ఒంటరిగా నిలువబడుట దైవికం. ధైర్యము చూస్తా ఉంటే చాలా మంది జనాలు మన కలిగి ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పటికీ, నీ ఎదురు వేల మంది ఉన్నప్పటికీ నీవు ధైర్యముగా నిలబడితే అది నిజమైనటువంటి ధైర్యం. ఎగ్జాంపుల్, గొలియాత్ ఏమో యుద్ధశీలుడు, బలవంతుడు. గొలియాత్ పక్షాన కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం ఓడిపోతాం కాబట్టి ముందుగానే గొలియాత్ పక్షానికి వెళ్తే బాగుండనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దావీదు చిన్నవాడైనప్పటికీ దేవునిచే ఆశీర్వదింపబడినటువంటి వాడు, దేవునిచే అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి అతను దావీదు ధైర్యము కలిగి ఉన్నాడు కనుక చిన్న ఒడిశ 5 రాళ్లతో గొలియాతుని హతం చేశాడా లేదా? చేశాడు. అయితే దేవుని ఆజ్ఞ వాగ్దానాలు మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తే మనం ధైర్యంగా ఉన్నట్టే. దేవుని వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం జీవిస్తే మనం దేవుడు తప్పకుండా ధైర్యపరుస్తాడు. అందుకని మనందరికీ తెలిసినటువంటి మాట చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో శ్రేష్టమైనటువంటి ఒక మాట అక్కడ రాయబడి ఉంది. అది చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మైక్ తీసుకుంటామండి. నేను దావీదు ఇటు తిరగండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. మనం దేవుని తోడు పొందుకోవాలంటే ధైర్యముగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, మనము ధైర్యమైనటువంటి వారుగా ఉండాలి. అందుకనే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునండి. దేవుని తోడు మనం కలిగి ఉంటే మనం భయపడాల్సినటువంటి పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడి సహాయాన్ని తీసుకొని దేవుని యొక్క మాటలు క్షుణ్ణంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవా, మీకు స్తోత్రం. ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థనకి మీ బిడ్డలు మీరు తోడుకొని వచ్చిన్నారు తండ్రి. మీ మాటలు మేమందరం వినటానికి ఇష్టపడుచుండగా ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచు దేవుడు మీరే ఉన్నారు తండ్రి. నీ వాక్యము ద్వారా ఎవరెవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరే మాకు బోధించమని, అవి వినుటకు మాకు చెవులు, గ్రహించుటకు మనస్సును దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఎందుకు ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయంటే దేవుడి బిడ్డలు నిబ్బరము కలిగి ఉండాలండి. కొన్ని సందర్భాల్లో దేవుడి బిడ్డలు ఎలా ఉండాలంటే నిబ్బరము లేని స్థితి. అంటే ఏదో జరుగుతుందంటే అది జరుగుతుందని ముందుగానే భయపడే స్థితి. ఉదాహరణకి ఈ ప్రాంతంలో మనం ఉన్నాం, పక్కన ఎక్కడన్నా భూకంపం వచ్చిందనుకో, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా మనుషులు అరుపులు వినపడుతున్నాయి అనుకో, మనకేమైందో అంటే మన కుటుంబాల్లో ఏమైందో
మన బంధువులకి ఏమైందో, మనకు తెలిసిన వారు ఏమైందో అని ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు బయట ఏమి జరుగుతున్నా మనకు అవసరమో లేదు. ఏదా ఇది ఏం అవసరం మనకి? దేవుడు అవసరం. బయట ఏం జరుగుతున్నా మనకు అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, దేవుని తోడు మనకు ఉంటుంది కనుక దేవుని మీద మనం దృష్టి నిలిచి ఉంటే మనకి ఉన్నటువంటి బాధలు, మనకు ఉన్నటువంటి సమస్యలు, మనకు ఉన్నటువంటి ఏది కూడా దేవుడు తగలకుండా మనల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. మొదటిగా మనం ధైర్యంగా ఉండాలంటే నిబ్బరము కలిగి ఉండాలండి. ఏక మనసు కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము. ఎవరికుంటుంది దిగులు? దిగులు ఎవరికుంటుంది? ఏదో ఏమి, ఏదో కొరత, ఏదో ఆర్థిక బాధ, ఏదో అప్పుల బాధ, ఏదో కుటుంబ మానసికమైనటువంటి సమస్య ఉన్న వాళ్ళకి దిగులు ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? దిగులు పడమంటుందా? దిగులు పడాల్సిన పని లేదు. మనం ఎందుకు దిగులు? ఉన్న శోధనైనా, బాధనైనా, సమస్యలైనా మన ప్రార్థన ఆలకించే దేవుడికి మనం చెప్పుకుంటే మనకున్నటువంటి దిగులు నుంచి దేవుడు విడుదల దయచేయను గాక. ఇంకో పాయింట్ ఏంది? జడియకము. ఈ జడిసేటువంటి ప్రమాదం చాలా మంది జీవితాల్లో ఎదురవుతూ ఉంటుంది. చీకట్లో మనం వెళ్తూ ఉన్నా, మనం ఏదో గబక్కం దొరికేవనుకోండి, మెత్తగా అనుకోండి, కాలుకి వెంటనే ఒకసారిగా ఆ జలదరింపు అనేది వస్తుంది. అమ్మ నీ పక్కన ఏదో ఉంటుంది అన్నావు అనుకో, గబక్కన ఏం చేసింది? భయపడిపోయింది. అవునా కదా? కనుక మనం కూడా కొన్ని సందర్భాల్లో గమనించాల్సిందంటే అపవాది భయపడతాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? దావీదు ధైర్యపరుస్తాడు. నువ్వు బొమ్మలు తర్వాత వేసుకుంది కానీ అపవాది ఏం చేస్తాడు? భయపడతాడు, బలహీనపడతాడు, జడినిస్తాడు, దిగులు కలిగి చేస్తాడు, నీ జీవితంలో నిబ్బరమైనటువంటి స్థితి కలిగిస్తాడు. కానీ దేవుడు వాటన్నింటి నుంచి విడుదల దయచేసి మనకు దేవుడు ధైర్యపరచును గాక. అంత మాత్రమే కాకుండా నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునండి. దేవుని తోడు మనం పొందుకోవాలంటే మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. అయితే ఏమి మనలో ఉండకూడదు? దిగులు మనలో ఉండకూడదు, జడియ మనలో ఉండకూడదు. అంటే దేవుడు తోడు కావాలంటే ఎంతమంది చేస్తారు? అందరు ఎత్తుతారు. కానీ నీలో దిగులు లేదా? నీలో భయం లేదా? లేదా? అయితే ధైర్యముగా ఉండటకు మార్గము, కొన్ని మాటలు మనం జాగ్రత్తగా పరిశుద్ధులైన నుంచి చూద్దాం. ధైర్యముగా ఉండటకు మార్గము, మొదటి మాట యేసుతో సన్నిహిత కలిగి ఉండాలండి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, సన్నిహితము కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. 4:13 వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా పుట్టిన వారిని గుర్తెరిగిరి. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటే అపోస్తలుడైనటువంటి పేతురు గారైనా గాని, యోహాను గారైనా గాని వారికి చదువు లేదు, వారు జ్ఞానం లేని వారై ఉన్నారు. వీరు చదువు లేనటువంటి వారు ఉన్నారు. ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు, వాక్య పరిచయం చేస్తున్నారు, సువార్తను బోధిస్తున్నారు. వీరికి ఎక్కడిది జ్ఞానం అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం వారిలో ఉందండి. హల్లెలూయా. ఈనాడు మనకు కూడా ఏ జ్ఞానం లేదంటే దైవ జ్ఞానం లేదు. లోక జ్ఞానం ఏం చేస్తా ఉన్నదంటే, ఇదిగో నీ అంత తోడు లేడు బాబు, నువ్వు కనుక మాట్లాడేవంటే మామూలు ఉండదు, అది ఇదని లోక జ్ఞానం మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే మన క్రియలు, మన యొక్క పరివర్తన, మన ప్రవర్తన అనేక మందికి ఆశ్చర్యకరముగా దేవుని జ్ఞానం నింపుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడ్డారంటాడు. ఆ ప్రాంతం అంతా కూడా వీరేంటి మొన్నటిదాకా చేపలు పట్టుకున్న వాళ్ళు కదా, మొన్నటిదాకా ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు కదా, మొన్నటిదాకా వీరు లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో ఉండిన వారు కదా, వీరికి ఇంత జ్ఞానం ఏంది?
ఇంత అద్భుత కార్యము జరగటం ఏంటి అని జనాలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారండి. ఉదాహరణకి మన చర్చిలో ఎవరైనా ఒక విశ్వాసం అనుకుంటే కొత్తగా ప్రార్థనకు వస్తా ఉన్న సందర్భంలో వాళ్ళ కుటుంబాల్లో కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి. ఆ ఇబ్బందులు బట్టి, బాధలు బట్టి ఆమె ఎంతో బాధపడచ్చు, వేదన పడచ్చు. అయ్యో నాకేంటి ఇలా జరిగింది ఏంటని బాధపడుతూ ఉంది. ఒకనొక రోజున ఏమైందో ఏమో తెలీదు, వాళ్ళ ఇంటికి ఎవరో ఆఫీసర్లు వచ్చేసి, అమ్మా మీ తాతల నాటి ఆస్తి మీకు వచ్చిందమ్మా, ఇదిగో సుమారు ఒక 10 కోట్లు మీకు ఇచ్చారమ్మా మీ ఆస్తి అని ఇచ్చారనుకోండి. ఆ 10 కోట్లు వచ్చినాయంటే సంగబిడలో ఆ ప్రాంతం అంతా వాళ్ళకి ఆశ్చర్యమే కదా. ఇంకొంతమందికి అయితే కుళ్ళు బయటపడదు కానీ, అవునా కదా. ఇంకొంతమందికి అయితే అసూయ, కేంద్ర బాబు మొన్నటిదాకా పూర్ణం నడుపుకునేది ఇప్పుడు ఎందుకు కారు వేసుకుని వస్తుంది, అవునా కదా. అంటే కొన్ని సందర్భాల్లో మానవుల పక్షాన దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. దేవుడు మనము ధైర్యము కలిగి ఉంటే ఏదో ఒక రోజు ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు మనకి ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అధైర్యపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. అందుకనే యేసుతో స్నేహం కలిగి ఉండాలి. ఇదిగో ఈమె దేవుని సన్నిధికి వెళుతుంది, ఈమె ప్రార్థనకి వెళుతుంది, ఈమె ప్రార్థిస్తుంది, ఈమె ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కనుకనే వీరి కుటుంబము ఆశీర్వదింపబడుతుంది అనేటువంటి ఆలోచన అన్ని జనుల్లో వచ్చేటువంటి రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. అందుకని అలాంటి పేతురు, యోహానులు వారి ధైర్యం చూశారంటండి. వారి ధైర్యం ఎలాంటి ధైర్యం అంటే మరణించడానికి కూడా సిద్ధముగా ఉండే ధైర్యం, దేనికి భయపడినటువంటి ధైర్యము. ఇది మధ్యకాలంలో ఈ మధ్య ఒక వీడియో కల్చర్ చేస్తుంది. ఏమవుతుందంటే గోదావరి ప్రాంతంలో బస్ స్టాండ్ లో ఒక విశ్వాసం వెళ్ళిపోయి అందరికి కరపత్రాలు పంచుతా ఉన్నాడు. నలుగురు ఎందుకు కూడుకొని ఎందుకు కరపత్రాలు పంచుతున్నారు ఏంటని చెప్పేసి అతను అనేకమైనటువంటి మాటలు మాట్లాడి ఆ కరపత్రాలు చింపి తనకి బొట్టు పెట్టి వేరే మాటలు తెలియపరిచి తనని అవమానపరిచినట్లు చూసాం. ఎక్కడైతే అవమానపరిచాడో అక్కడే ఇంకో దేవసేవకి వెళ్ళి ఇదిగో నేను వచ్చాను ఈ రోజు రాండి ఎవరు రాండి చూసుకున్నాను ధైర్యపు మాటలు అక్కడ తెలియపరచాడు. వాస్తవానికి మనం గమనిస్తే భారతదేశంలో ఎక్కడైనా ఏ సువార్త అయినా మనం చేయొచ్చు. హల్లెలూయా. ఏది మానవులకి అభ్యంతరకరంగా లేకుండా ఉంటే, ఇప్పుడు మనం ఏదైనా దేవుని పరిచయం చేయాలంటే ఎవరైనా మనల్ని అడిగినప్పుడు తనను ఎదుర్కొనేటువంటి ధైర్యం మనలో ఉండాలి. అందుకని ఆ అభిమన్యటువంటి మాట పొద్దున మాట్లాడుతుంటే అసలు నాకెంత సంతోషం అనిపించింది ఆ మాటలు చూస్తా ఉంటే. ఇదిగో కరపత్రాలు మీరు మొన్న ఆపారే ఇక్కడే పంచుతున్నారు, రండి ఎవడొస్తారు రండి అని చూసుకుందాం. ఇదిగో వెర్రివాడిని చేతగాని వాడిని మీరు అనేది రండి, మీ ధైర్యం ఎందుకు చూపుతుంది కదా నేను మాట్లాడుతూ ఇలాంటివి చేయడానికి మీకు ఎందుకు ఎంత ధైర్యం ఏందనేటువంటి మాటలు వారి మీద తెలియపరుస్తున్నాడండి. ఏదేమైనా కానీ రానున్న రోజుల్లో క్రైస్తవుల మీద బురద తెలియటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి అమెరికా ప్రాంతంలో కూర్చొని పలానా దైవ సేవకురాలు 10 కోట్లు తీసుకుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కనుక మనం ఈ యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ఉండేటువంటి ఆలోచన కలిగి ఉండాలండి. మనం ధైర్యంగా ఉండాలంటే మనతో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి మనతో. దేవుడు మనతో ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. అందుకనే ధైర్యం కలుగుటకు మొదటి మార్గము దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. అదే కలిగి ఉన్నారు. అందుకని వాళ్ళందరూ చూస్తే ఏమన్నారు? వారు పేతురు, యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరే. ఇదిగో మీరు ఎందుకు ఈ కార్యము చేస్తున్నారంటే ఒకనొక దినములో వారు యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ పరిచర్య చేసిన వారు, యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేసిన వారు, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండిన వారు కనుక వీరు గొప్ప కార్యము జరిగిస్తున్నటువంటి మాట తెలియపరుస్తున్నారండి. కనుక ఒకవేళ మన జీవితంలో మనకు చదువు రావట్లేదని బాధపడాల్సినటువంటి పని లేదు, మనకు జ్ఞానం లేదని భయపడాల్సినటువంటి పని లేదు. మనం దేవునితో సహవాసం చేయగలిగితే నీకు దేవుడు జ్ఞానము దయచేస్తాడు, నీకు దేవుడు బుద్ధిని దయచేస్తాడు, నీకు ఏదైతే కావాలో అదంతయు నా ప్రభు దయచేయను గాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూద్దాం. ధైర్యముగా ఉండుటకు మార్గము, రెండవ మార్గము నీతి గల జీవితం కలిగి ఉండాలండి. నీతి కలిగి జీవితం ఉంటే మనం అధైర్యపడాల్సినటువంటి పని లేదు, భయపడాల్సినటువంటి పని లేదు. సామెతల గ్రంథము
28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా. ఈ మాట ఒకసారి అంతా చదువుతారా? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. మరొకసారి, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. మరొకసారి, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చదివించారంటే ఈ మూడు సార్లు ఈ మాటలు, ఆ మాటలు మనకు జ్ఞాపకం రావాలనండి. ఏదైనా కానీ ఒక పదాన్ని మనం పదే పదే రాస్తా కానీ చదువుతూ ఉంటే ఆ పదం మనకి జ్ఞాపకము ఉంటుంది. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, ప్రతిరోజు ఏంది డ్రిల్లో ప్రతిజ్ఞ చేపిస్తా ఉండేవాళ్ళు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సోదరుని చెప్తా ఉంటారు, ఏంటి ఇది అవసరమా అనుకునే ఆలోచన వచ్చేది. కానీ అది అలా చేపట్టని బట్టి నేను చచ్చిపోయిన దాకా కూడా అది నాకు గుర్తు ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు చేసే పని ఏదైనా కనుక మనకి జ్ఞాపకం ఉండడానికి చేసేవారని నాకు ఆలోచన వచ్చింది. కనుక దేవుని వాక్యం కూడా మనం చదువుతూ ఉంటే ఆ వాక్యానుసారంగా మనకు తెలియకుండా మనము జీవించుదుము గాక. అందుకని ప్రతినిత్యము మనం నీతిమంతులుగా ఉండాలండి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. నీతిమంతుడు ఎవరైతే నీతిమంతుడిగా జీవిస్తారో వారిలో పాపము ఉండనే, ఆ పాపము లేనటువంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారు ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. ఏ మాట మాట్లాడాలన్నా ధైర్యం, ఎవరితో మాట్లాడాలన్నా ధైర్యం, ఏది చేయాలన్నా ధైర్యము, నమ్మకములో ధైర్యము, విశ్వాసములో ధైర్యము, విధేయతలో ధైర్యము, అనేకమైనటువంటి విషయాల్లో వారు ధైర్యము కనపరుస్తూనే ఉంటారు. అందుకని 28 మొదట్లో చూస్తా ఉంటే ఎవరిలో తరమకుండానే దుష్టుడు, ఎక్కడైతే దేవుని కార్యం ఉంటుందో అక్కడ అపవాది ఉండడు కూడా. అందుకని దుష్టుడు ఏం చేస్తాడు, ఎక్కడైతే దేవుని కార్యం జరుగుతుందో అక్కడి నుంచి పారిపోతాడండి. అందుకని నేను ఏం చేయమంటానంటే మన కుటుంబ ప్రార్థన జరిగిందనుకోండి, దుష్టుడు తప్పకుండా మన కుటుంబాల్లో టెస్ట్ వేసుకొని ఉంటాడు. ఎందుకంటే మనం ప్రార్థనకు వెళ్తున్నాగా, ప్రభుని ప్రార్థిస్తున్నాగా, ప్రభుని ఆరాధిస్తున్నాగా, దుష్టుడు దుష్ట వేసుకొని కూర్చున్నప్పుడు దుష్ట సంబంధమైనటువంటి కార్యాలు మనం కలిగి ఉంటే వాడు ఎంత సంతోషపడతాడు. అదే దేవుని సంబంధమైనటువంటి కార్యాలు కలిగి ఉంటే అసలు గసగస వణికిపోతాడు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాను, నేను కూడా మీకు తెలియపరిచా. ఒక వ్యక్తి నిద్ర లేచిన కాడ నుంచి ఫోన్ తీసుకుంటాడా, బైబిల్ తీసుకుంటాడని అపవాది ఇంట్లోకి వచ్చి ఎదురు చూస్తా ఉంటాడు. నక్కి ఆ కిటికీల వైపు, తలుపుల వైపు, గోడల వైపు అటు నక్కి చూస్తా ఉంటాడు. అయితే ఆ విశ్వాసి పొద్దున్న లేకపోతే బైబిల్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, బైబిల్ తీసుకుంటాడు, అబ్బా అని బాధపడతా ఉంటాడు. మళ్ళీ బ్రష్ చేసేటప్పుడు మరి ఏం జరుగుతుంది చూస్తుంటే బ్రష్ చేసేటప్పుడు కూడా బైబిల్ పక్కన పెట్టుకొని చూస్తా బ్రష్ చేస్తా ఉంటాడు. ఫోన్ కూడా దగ్గరగా ఉంటుంది, అయినా పట్టుకోడు, అబ్బా అని ఆలోచన అప్పుడు కూడా బాధపడతా ఉంటాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు బైబిల్ ఏమో చివరగా ఉంటుంది, ఫోన్ ఏమో దగ్గర ఉంటుంది. ఫోన్ ఏమో నడతా ఉంటాడు అపవాది గారు, తీసుకో. ఇప్పుడు ఈ ఫోనే అన్ని రకాలుగా పిల్లల్ని పాడు చేస్తుంది, అవునా కదా? టీవీ, కొంతమంది వెరైటీ ఏంటంటే టీవీ చూడండి అసలు ఉండలేరు వాళ్ళు. అన్నం తింటా ముక్కులో పోతుందో, నోట్లో పోతుందో, చెవులో పోతుందో లేదు కూడా పిలవమ్మా ఇంతే. ఇంకో విషయం గుర్తొచ్చింది, ఒక అక్క మంచి అక్క ఏం చేస్తుందంటే పిల్లగాడికి పాలు తాపిస్తుంది. తాగుతున్నాడు అనుకో, నువ్వు వేరే ఇంకా చిన్న పిల్లగాడికి పాలు తాపిస్తా ఉంది. పాలు తాపిస్తా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆ ఫోన్ లో మాట్లాడుతూ ఫ్రెండ్ అంతా నీకు వీడియో పంపించే చూడాలి. వెంటనే ఒక పక్క పాలు తాపిస్తానే ఉంది, ఒక పక్క వీడియో చూస్తా ఉంది. ఆ పాలు తోలుతూ వాడి కింద పడి బుల్లు ఆడుతా ఉన్నాడు. అయినా కానీ అక్క ఈ వీడియో వదిలిపెట్ట మంచం మీద నుంచి అట్టాయి చూస్తా ఉంది. అంత అయిపోయినా చూస్తే ఏమో పిల్లగాడి కింద బుల్లు ఆడుతా ఉన్నాడు, ఏడుస్తా. ఈ మధ్యకాలంలో పెద్దవారు కూడా ఏమైపోయిందంటే ఆ ఫోన్ కి ఎడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయండి. అయితే ఆ ఫోన్ మళ్ళా సాయంత్రం కూడా
ఫోన్ తీసుకుంటాడా, బైబిల్ తీసుకుంటా చూస్తే బైబిల్ చదువుతున్నాడు. వాడు ఆ రోజంతా చూశాడు ఇసుగు పుట్టి ఇక లాభం లేదు, ఈ పంపలో నేను ఉండకూడదని వేరే పంపకి వెళ్ళిపోయాడు. అటు రీతిగా అపవాది మన గృహాలు విడిచి వేరే ప్రాంతంకు వెళ్ళును గాక. అయితే మనం బైబిల్ పట్టుకోవాలా, ఫోన్ పట్టుకోవాలా? ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరు. వీళ్ళకి ఫోన్ ఇస్తావు రండి అంటే ముందు వస్తారా, బైబిల్ ఇస్తావు అంటే ముందు వస్తారా? ఫోనే. ఎందుకు అంత రాకాదు. దానికి ఫోన్ ఇచ్చి అక్షయ్ ట్యాబ్ ఇచ్చారు అనుకో, ఇంకా చివరు ఈ చివరో వెనకాల చివరో అటు చివరు ఎత్తుక్కొని గిపుతా ఉంటారు. అవునా కదా? కనుక మనం నీతి మంతులుగా ఉంటే ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదండి. ఆనాడు యోసేపు కూడా పోతీఫర్ భార్య యొక్క విషయంలో నీతిమంతుడిగా ఉన్నాడు కనుకనే తను ఆ పాపం నుంచి దూరముగా వెళ్ళినప్పటికీ తన నీతి తనని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితి దయచేసింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఎలాంటి వారిగా ఉండాలంటే నీతిమంతులుగా ఉంటే ఆటోమేటిక్ గా ధైర్యం మనకి దేవుడు ఇస్తాడండి. మనలో పాపం ఉందనుకోండి ప్రార్థన చేయలేము. మనలో పాపం ఉందనుకోండి ప్రభుని ప్రేమించలేము. మనలో పాపం ఉంటే ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యాలు మనము చేయలేము. కనుక రెండవదిగా మనం ధైర్యముగా ఉండేవారిగా ఉండాలంటే నీతిమంతులుగా ఉండవలసినది. హల్లెలూయా. మూడవది ప్రేమతో నింపబడాలండి. ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుని ప్రేమించే ప్రేమ, శత్రువుని ప్రేమించే ప్రేమ, నిన్ను కనిన నీ తండ్రిని ప్రేమించే ప్రేమ, నీ దేవుడిని ప్రేమించే ప్రేమ నీవు కలిగి ఉండాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నామండి. 4వ అధ్యాయం 17-18 వచనాలు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. చూడండి, ఏంటంటే ప్రేమలో ఏముండదు, భయం ఉండదు. ప్రేమలో చదవండి. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము ఖండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రేమ ఏం తెలియపరుస్తుంది మనకి. ప్రేమలో భయం ఉండదు. రెండోది ఏంది? అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టిందండి. ఒకవేళ మనలో భయం ఉందనుకోండి, మనం పరిపూర్ణమైనటువంటి ప్రేమ దేవుడిని ప్రేమించే వారిగా మనం ఉంటే మనలో ఉన్న భయాన్ని దేవుడు తీసివేస్తాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. 19వ వచనంలో శ్రేష్టమైనటువంటి మాట, ఆయన మొదట మనలను ప్రేమించును కనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనల్ని మొదట ప్రేమించాడా? మనం దేవుడిని ప్రేమించామా? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడని. అందుకని మన కొరకు ఈ లోకానికి దేవుడు నరరూపిగా వచ్చి మన కొరకు మరణించి మన కొరకు పునరుద్ధరుడై మన కొరకు రెండవ రాకడగా రాబోచున్నాడు. హల్లెలూయా. ప్రేమ యేసయ్యా, ప్రేమ ప్రేమ యేసయ్యా, ప్రేమ ప్రేమ యేసయ్యా, ప్రేమ ప్రేమ యేసయ్యా, ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్యా, ప్రేమ ప్రేమ. హల్లెలూయా. కనుక మన ప్రేమ దేవుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ. కనుక మొదట మనల్ని ఆయన ప్రేమించాడు కనుకనే మనము ఆయన ప్రేమించే వారమై ఉన్నాము. కనుక నీతిమంతులుగా ఉండాలంటే నీలో దేవుని ప్రేమ ఉండాలి.
నీలో కపటం ఉండకూడదు, భయం ఉండకూడదు, దోషము ఉండకూడదు, లేమి ఉండకూడదు, అసూయ ఉండకూడదు, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు నీలో ఉండడానికి వీలు లేదండి. దేవుని ప్రేమతో మనం నింపబడే వారమై ఉండాలి. పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో మన ప్రభువుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆది కాలం నుంచి ప్రకటన దాకా అంతా ప్రేమతో లిఖితమై ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు వాక్యము తెలియపరుస్తున్నటువంటి రీతిగా మనము ధైర్యముగా ఉండాలంటే మనలో దేవుని ప్రేమ ఉండాలి. లోక సంబంధమైన ప్రేమ మనకి అవసరం లేదు. కనుక దేవుని ప్రేమతో నింపబడిన వారు ధైర్యముగా నుండుదురుగాక. 4వ పాయింట్ విశ్వాసము. 4వ పాయింట్ విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనాన్ని చదువుకుందాం. 27. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహములకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. ఎవరు విడిచిపోయారు? మోషే గారు ఐగుప్తుని విడిచిపోయాడు. 24 చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఛాన్స్ మనకొస్తే అసలు రాజు గారి కుమార్తె అంటే అసలు కొత్తపేట పొడరబొమ్మని ముందు ఎడా అనుభవించాలి. నా ప్రాణమా తిరుము తాగుము శుద్ధించమని. ఇదిగో తండ్రి, నీ తర్వాత రాజు నేనే. అయ్యా మిమ్మ అంట, ఏం కాదంటయ్యా, అయ్యా నువ్వు ఇక్కడ అనుకోద్దండి. ఉండరా నీకు చెప్పింది అమ్మ. అమ్మ నేనేంటనే, నువ్వు నా కుమారుడు రా బాబు. అవునా కదా? తన యొక్క భక్తి జీవితం, తన యొక్క విశ్వాసపు జీవితం, తన యొక్క యథార్థమైనటువంటి జీవితం దేవుడు ఎంతగా మెచ్చాడంటే తనని నా ఇల్లంతటిలో నమ్మకస్తుడనే బిరుదు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మాట మోషే గారిని దేవుడు స్వయంగా తెలియపరిచాడు. ఉందా మనం నమ్మకం కలిగి ఉన్నాం దేవుని యందు? లేదే. ఆయన ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమార్తెని అనిపించుకోవటం అతనికి ఇష్టం లేదండి. మనం చూస్తా ఉంటే మనం ఉన్న ప్రాంతంలో ప్రెసిడెంట్ చేస్తామని, నిన్ను సర్పంచ్ చేస్తామని నేనంటే ఇక మనకి ఉన్న పట్టదు ఆగదేక. నేను సర్పంచ్ ఎప్పుడెప్పుడు అవ్వాలా, నీకు అన్నం లేదు, ఏమీ లేదు, అంతా అంతే మామూలే. మళ్ళీ అదే వ్యక్తి మసలు వచ్చి నువ్వు కాదంటే మా వేరే వాళ్ళు అన్నారు అనుకో, ఇక చూడు నేను తెలుగు పదాలన్నీ అప్పుడే వస్తాయి. ఎందుకు నేను మెదలకుండా ఉన్నాగా, నన్ను ఎందుకు రెచ్చగొట్టావు, నాకంటే బాగా చేస్తుందావా, నాకంటే తెలియగలదా? అవునా కదా? కాదమ్మా పైన రోజులు మరి ముందు చెప్పాలిగా. ఇప్పుడు చెప్పేది ఏంది? నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు చాలా ఉంది డబ్బు, నేనే అవ్వాలి అంటారా లేదా? అంటారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసములో దేవుని ప్రేమతో నడిచేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. మోషే గారు ఎంత భక్తి కలిగి ఉన్నాడు, ఎంత ఒబీడియంట్ కలిగి ఉన్నాడు, ఎంత ధైర్యము కలిగి ఉన్నాడు. ఫరో కుమార్తెగా నేను ఉండడానికి అర్హుడిని కాదు, నా తల్లి వేరే చోట ఉంది, నేను దీనికి వారసును కాదు, నా యొక్క ప్రజలు వేరు, నా బిడ్డలు వేరు, నేను వేరని తన యొక్క తగ్గింపు విశ్వాసము దేవుని యొక్క తన కనపరిచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఈ విశ్వాసం మనలో ఉందా? విశ్వాసములకు కర్త, దానిని కొనసాగించు క్రీస్తు వైపు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ పందెపు పందెంలో ఆ పరుగు పందెంలో మనం విజయం పొందుకున్నప్పుడు మనకి విశ్వాసం తప్పకుండా దేవుడు దయచేస్తాడు. మనం నీతిమంతులుగా మార్చబడటానికి కేవలము విశ్వాసం మూలనే. హల్లెలూయా. మనం దేవుని యందు కలిగినటువంటి ఉన్నతమైన విశ్వాసం మూలనే మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతిమంతులు ఒక్కడును లేడని దేవుడు అన్నాడు. ఆ నీతిమంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడండి. హల్లెలూయా. కనుక ఆ నీతిని మనం కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలి.
మోషే గారు నాకు ఇది అవసరంలా, ఈ రాజ్యం అవసరంలా, ఈ పేరు అవసరంలా, ఈ పరిపాలన నాకు అవసరంలా, నేను ఉండనని దేవుని యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి దేవుడితో సహవాసం కలిగి ఉండేటువంటి స్థితి తను కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం కూడా కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలైనా లేకపోతే తన సంబంధమైనటువంటి కోరికలైన ఇష్టాలైనా విడిచిపెట్టి విశ్వాసములో అంచెలంచెలుగా మెట్టు బై మెట్టు దేవునికి దగ్గరయ్యే వారిగా మనము ఉండాలి. ఆ రీతిగా మనం ఉండాలంటే మొదటిగా మనము ధైర్యము కలిగి ఉండాలి. ఎవరి యందు? దేవుని యందు ధైర్యము కలిగి ఉండాలి. అపవాదిని ఎదిరించిన శక్తి, అపవాదిని లయపరిచిన శక్తి, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి శక్తి, ఆ ధైర్యము, ఆ యొక్క బలవంతుడైనటువంటి దేవుని యొక్క భక్తి, ఆ ప్రేమ, ఆ కాపుదల మనం ఉంటే దేవుడు మనల్ని బలపరచును గాక. మనలో అవిశ్వాసం లేకుండా దేవుడు చేయను గాక. ఆమె కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా లేదని అవిశ్వాసం, అవునా కదా? కొంతమంది వేరే వేరే కార్యాలు చేస్తే అంతదాకెందుకు మనం ఏదైనా మీటింగ్ పెడతా వాతావరణం మారిపోయింది అనుకోండి, అయ్యో ఈ మీటింగ్ ఏమైపోయిందో ఏందో భయం, అవునా కదా? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం కనపరిస్తే మనం దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. చివరి మాట, 5వ మాట మనం చూద్దాం. ధైర్యముగా ఉండేటకు మార్గము. 5వ మాట, స్తుతి మరియు ప్రార్థన చేసేవారమై మనము ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామా? ఇట్టి శాసనము సంతకము చేయబడేను. ఇట్టి శాసనము సంతకము 9 నుంచి చదవండి. కాగా రాజు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పైగా కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలుకి ఈ ధైర్యము, ఈ బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే అనుదినము ప్రభువుని ప్రార్థించడం ద్వారా, అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దానియేలుని దేవుడు ధైర్యపరచడండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిదినము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతిదినము ప్రభువును స్తుతించే వారిని మనము ఉండాలి. అందుకనే అక్కడ దానియేలు గారికి కలిగి ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, నీతి, యథార్థత, ఆయన ప్రాణము పోయినా పర్లేదు కానీ నేను ప్రార్థన చేయడం వాటికి వెనుకంజ వేయనన్నాడు. ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? తీసుకుపోయి ఎండలో ఉంచుతారా? లేకపోతే తీసుకుపోయి అడవిలో వదిలి పెడతారా? ఒక వారం 10 రోజులు ఆకలి పెట్టకుండా, వాటికి సింహాలకి ఏ మేత వేయకుండా ఆకలి కొని ఉండేటువంటి సింహాల బోన్లో పడేస్తారండి. ఆకలిగా ఉన్న సింహాల బోన్లో మనం పడ్డాం అనుకోండి, మన ఎముకలు కూడా మిగులుతాయా? తుత్తులు వేసి మొత్తం పీకి పడేస్తాయి. కానీ దానియేలు గారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే దేవుడే తన ధైర్యమై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనకి ప్రార్థన వెంటనే దానియేలు గారి జ్ఞాపకం రావాలండి. ఆయన సింహాల భూమిలో పడవేస్తారని తెలుసో తెలియదానికి తెలుసు. ఆయనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే నేను ఈ లోకంలో కన్ను మూసిన నా ప్రభువు యొద్ద నేను కన్ను తెలుస్తున్నటువంటి నిరీక్షణ తను కలిగి ఉన్నాడు. చాలా మంది గొప్ప గొప్ప ప్రవక్తలు, దేవుడి బిడ్డలు ఏంటంటే ఈ లోకం అసలు వేస్ట్, ఈ లోకం దేనికి పనికిరాలనేటువంటి మాటే తెలియపరిచారు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నారు, బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే మేలే లాభమే అన్నాడు. ఎందుకన్నాడు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు గొప్ప. ఇక పొద్దున్నే టిఫిన్ చేయాల్సిన పని లేదు, డ్రింకులు తాగాల్సిన పని లేదు, చక్కగా ఎప్పుడెప్పుడు నిద్రపోవాలి చూడాల్సిన పని లేదు. చక్కగా ప్రభు యొక్క ప్రభుని మైంపరుస్తూ స్థుతిస్తూ ఆరాధించేటువంటి అట్టి ప్రభు మనం పొందుకుంటాం. కనుకనే ఆ మాటలు తెలియపరచారండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ శనివారం విజ్ఞాపన కూడికలో ప్రభు సూటిగా మనతో మాట్లాడాడు. నువ్వు ధైర్యముగా ఉండమని తెలియపరిచాడు. నెమ్మదం కలిగి ధైర్యం ఉండమని దేవుడు తెలియపరిచాడు. ధైర్యముగా ఉన్న వారితో దేవుడు తోడుగా ఉంటాడు. కనుక మనం ధైర్యం కలిగి ఉందాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ధైర్యాన్ని మనం కలిగి ఉందాం. నీతి కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉందాం.
ప్రేమలో, దేవుని సంబంధమైనటువంటి ప్రేమతో నింపబడి ఆ ధైర్యము మనం కలిగి ఉందాం. విశ్వాసములో ఏ మాత్రము వెనుకంజ వేయకుండా పూర్తి విశ్వాసము, విధేయత, నమ్మకము దేవుని యొక్క మనం కలిగి ఉందాం. అదేవిధంగా దానియేలు వలె స్తుతియు మరియు ప్రార్థన మనం మరణిస్తామని తెలిసినప్పుడు కూడా మనం అట్టి రీతిగా ధైర్యముగా ప్రభువుని వేడుకొనగలిగితే, ప్రభుత్వం మనం ప్రార్థించగలిగితే ధైర్యము దేవుడు మనకి దయచేయను గాక, దేవుడు మనల్ని ధైర్యపరచును గాక, దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ధైర్యానికి వ్యతిరేకం ఏంటి? భయమే. ఈ భయం ఎందుకు వస్తుందంటే అవిశ్వాసము ద్వారా భయం వస్తుందండి. విశ్వాసం వల్ల కాదు, అవిశ్వాసం ద్వారా భయము వస్తుంది. మెప్పులు కోరుకోవడం ద్వారా కూడా భయం వస్తుందంట. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ధైర్యపరచాలని, ధైర్యంగా ఉంచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ధైర్యాన్ని పొందుకుందాం, దేవుని కృపలో ఎదుగుదాం, దినదినము ప్రార్థన జీవితం కలిగి ఉందాం, దినదినము ప్రభుత్వ సహవాసం కలిగి ఉందాం, దినదినము సిద్ధపాటు కలిగి మనం దేవుని కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు వెగిరిపాటు కలిగి ఉందాం. అట్టి కృప, అట్టి కాపుదల దేవుడు మనందరికీ దయచేసి తన ధైర్యం మనందరికీ దయచేయును గాక. ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. గడిచిన దినమున మనం ప్రార్థన చేయలేకపోయాం. ఈ దినమున అందరం వ్యక్తిగతంగా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు మనపూర్వకంగా ప్రార్థన చేద్దామండి. ప్రార్థన యొక్క యొక్క విషయాలు ఏమైంది అంటే, ఈ మధ్యకాలంలో సేవకుల పైన, విశ్వాసుల పైన అపవాది ఎన్నో రకాలుగా మరణ సంబంధమైనటువంటి కార్యములు, లేకపోతే భయోందోళనతో కూడిన కార్యములు జరిగిస్తున్నాడు. దాని కొరకు చేద్దాం. విశ్వాసులు, దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వీటి నుంచి దూరంగా ఉంటున్నారు. దానిని బట్టి ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలోనే కుటుంబ ప్రార్థనలు జరగట్లేదు. కుటుంబంలో బిడ్డలు భయము, భక్తి కలిగి ఉండట్లేదు. దాని గురించి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధికి కుటుంబముగా దేవుని సన్నిధికి వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మన అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. మనకున్న అనారోగ్య సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా రక్షణ భాగ్యం లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ సిద్ధం అంటుంది, దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. మీటింగ్స్ కొరకు ప్రార్థన చేద్దాం. మన యొక్క వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన మొదలు పెడదాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మధ్యాహ్న కాలము ఎండ వేడిమిగా ఉన్నప్పటికీ తండ్రి, నీ బిడ్డలు నీ సన్నిధిలో కూడి ఎంత సమస్యగా ఉన్నప్పటికీ తండ్రి నిన్ను ఆరాధించి మయంపరిచి ప్రార్థించున్నారు తండ్రి. చేసిన ప్రతి ప్రార్థన మీరు జవాబు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మా యొక్క నైనా తండ్రి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సేవకుల మీద నైనా తండ్రి తిరుగుబాటుని తండ్రి మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డ పక్షాన్ని మీరు తోడుగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నా. రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందడానికి మీరు కృప ఇచ్చండి. ఈ ప్రపంచంలో ప్రతి సేవకుడు, ప్రతి మీ బిడ్డల పక్షాన్ని మీరు తోడుగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో కూడి ప్రార్థించి ఉన్నారు తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో ఏ సమస్య, ఏ బాధ, ఏ భయము, ఏ భీతి, ఏ లేము, ఏ కొరత ఉందో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున ప్రతి బంధకాల నుంచి మీరు విడుదల దయచేసి మీరు ప్రతి బిడ్డని ధైర్యపరచుదురుగాక. నీ ధైర్యము నీ బిడ్డల జీవితాల్లో మీరు స్థిరపరచుదురుగాక. నీ సన్నిధిలో కూడి ఉన్న దేవుని సమీపాన నీ మాటలు ఆలకిస్తున్న నీ బిడ్డలకి మీరు ధైర్యపరచండి తండ్రి. మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి బంధకాలు తొలగించండి, ప్రతి సమస్య తొలగించండి, ప్రతి అడ్డు తొలగించండి, ప్రతి బాధలు తొలగించి ధైర్యపరచమని నీతో సహవాసం చేయడం ద్వారా ధైర్యం. ఇదిగో తండ్రి, మిమ్మల్ని ప్రేమించడం ద్వారా ధైర్యం నాయన తండ్రి. ఇదిగో నీతి కలిగి జీవించడం ద్వారా ధైర్యం, విశ్వాసము ద్వారా ధైర్యము, స్తుతి మరియు ప్రార్థన ద్వారా ధైర్యం అని తెలియపరచావు. ఆ గొప్ప ప్రణాళికని బిడ్డల పక్షాన్ని మీరు స్థిరపరిచి ప్రతి అభయాల నుంచి దూరపరిచి ధైర్యపరచమని మీరే తోడే ఉండి బలపరిచి క్షేమము, ఆరోగ్యము, కృప, ధైర్యము నిండుగా మెండుగా నీ బిడ్డలకి మీరు దయచేయమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును, ఈ ప్రార్థన ఆలకిస్తున్న బిడ్డలకును, ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న బిడ్డలకును దేవుడు వారి భయాలు, వారి బాధలు, వారి యొక్క
భీతిని తొలగించి ధైర్యపరిచి వారికి తోడై ఉండి దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరుని తెలియపరుస్తున్నాను.